డాక్టర్ రాగమయ్య ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ళ మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే ఆ షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాకు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష తాళ్ళపేంట రెవెన్యూ పరిధిలో. గతంలో అది సర్వే నంబర్లు 365 వరకు ఉండాల్సింది పోగా వాళ్ళు ఎక్కువగా తప్పు చేసేసి మిగతావన్నీ కూడా 625 సర్వే నంబర్ల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అలా సుమారుగా తాళ్ళపేంట, గంగదేవిపాడు, మరి పెనుబల్లి మండలంలో ఇంకా కొన్ని విలేజెస్ కలిపి సుమారుగా 2000 ఎకరాల దాకా ఈరోజు పాస్బుక్లు జారీ అవ్వలేదు కనుక వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి వారికి కొత్త పాస్బుక్లు జారీ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా అర్హులవుతారని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ విలేజ్ని సర్వే చేసే దాంట్లో భాగంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వీరి మిగిలిన విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.